హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. ఒక వ్యక్తి చిరుత పులిలకి దాహం వేస్తుందని నీళ్లు పోసినందుకు అధికారులు ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. వేసవికాలం ఈ సందర్భంలో జంతువులకి నీటి దాహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ బాణుడి ప్రతాపానికి మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రకృతి ప్రేమికులు వాటి సంరక్షణ కోసం ఆహారం, నీటి వసతులు ఏర్పాటు చేయడాన్ని చూస్తూ ఉంటాం. అయితే చీతలకు నీరు అందించినందుకు ఓ డ్రైవర్ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని అటవీ శాఖకు చెందిన ఓ డ్రైవర్ కూనో జాతీయ పార్కులోని చీతలకు నీరు అందించాడు. ఓ చెట్టు కింద సేద తీరుతున్న జ్వాల చీత దాని 4 పిల్లలను గమనించిన అతడు ఓ క్యాన్లో నీరు తీసుకొచ్చాడు. ఓ పాత్రలో నీటిని నింపి వాటిని తాగమంటూ పిలిచాడు. దాహంతో ఉన్న ఆ వన్యప్రాణులు వాటిని తాగాయి. వాటి దాహాన్ని తీర్చుకున్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్లు స్పందిస్తూ ఆ వ్యక్తి చేసింది నిజంగా గొప్ప పని అని, మనుషులు వన్యప్రాణులకు మధ్య ఇలాంటి స్నేహపూర్వక బంధం ఉండాలి అని కామెంట్లు పెడుతున్నారు. ఈ దృశ్యం చూడముచ్చటగా ఉంది అంటూ చాలామంది కామెంట్లు చేశారు. ఓ పక్క నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్న వేళ ఆ డ్రైవర్పై ఉన్నత అధికారులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్రెండ్స్. అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. చీతలకు నీరు అందించాలని గ్రామస్తులు అనుకుంటున్నారు. ఈ జీవాలు సహజంగానే ముప్పు కలిగించేవి కావని తెలుసుకుంటున్నారు. కానీ ఈ ప్రాంతం సహజ పర్యావరణ వ్యవస్థలో భాగమని వారంతా గ్రహించారు. అందుకే వన్యప్రాణులతో, చీతలతో స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇది ఏమాత్రం పద్ధతి కాదు అని అటవీ శాఖ అధికారులు ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇటీవలి జ్వాల దాని పిల్లలు ఓ జంతువును వెంబడిస్తూ గ్రామంలోకి చొరబడ్డాయట. పొలంలోని కొందరు వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులు చీతలపై రాళ్ల దాడికి తెగబడ్డారు. దీంతో ఆ మూగ జీవాలు అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలతో బయటపడ్డాయి. ఈ క్రమంలోనే వాటికి నీటిని అందిస్తున్న వీడియో కూడా బయటకి వచ్చింది. సో ఫ్రెండ్స్, చిరుత పుల్లకు నీళ్లు పోసినందుకు ఆయనకు అటవీ శాఖ అధికారులు అతని ఉద్యోగాన్ని తొలగించారట. సో నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.